అసలు ఆయనకు ముఖం చెల్లడం లేదు. అసెంబ్లీకి వచ్చి అందరికి ముఖం చూపించడానికి ముఖం చెల్లటం లేదు. ఎందుకు అంటే 11 సీట్లు వచ్చాయి ఒకటి. రెండోది ఆ ఆ గెలిచిన మిగతా 10 మందిలో కూడా పెద్దగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ఉంటే ఆయన మాట్లాడాలి. తగిన సమయం ఇవ్వకపోవచ్చు అని ఆయన వాదన. ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిసారి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అందువలన ఆ డిమాండ్ చేస్తున్నాడు. ఆ డిమాండ్ ఎలాగూ ఇవ్వరు వాళ్ళు, కాబట్టి ఆ కారణంగా నేను అసెంబ్లీకి పోను అని. ఇప్పుడు ఆయన వాళ్ళ యొక్క తాతల నాటి ఈ కుటుంబాల నుంచి మనం చూసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా కష్టపడి ఏ ఒక రకరకాల పనులు చేసుకొని ఎట్లా పైకి తీసుకొచ్చి వచ్చారు. రాజశేఖర రెడ్డి కూడా మైనింగ్ లో అక్రమాలు చేసి కూడా పైకి వచ్చాడు, జరిగిపోయింది. ఈయన ఎప్పుడు కష్టాన్ని చూడలేన సుఖంలో పెరిగాడు. పెరిగిన తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో రాజశేఖర రెడ్డి ఆశ పుట్టింది రాజకీయాలకు రావడానికి. ఎందుకు రావాలనుకుంటున్నాడు, ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది, ఇంకా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఇంకా సుఖం మరిగాడు. ముఖ్యమంత్రి అయినాక ఇంకా ఎంత సంపాదించాడో మన లెక్కలైతే మన దగ్గర లేవు. ఇప్పుడు ఏమైంది, చీమ చిటుక్కంటే హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల్లో తిరిగేది అలవాటు అయిపోయింది ఆయనకు. పెద్ద సెక్యూరిటీతో తిరిగాడు. ఇవాళ కేబినెట్ హోదా వస్తే తప్ప అన్ని హోదాలు రావు. రానప్పుడు అతను అది ఒక పెద్ద అవమానంగా భావిస్తున్నాడు. అరే అక్కడికి వెళ్తే నన్ను బయట కొద్దిసేపు ఉండమంటారేమో అని. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలంటే, ఈయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయ్యా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అంటే కేబినెట్ హోదా ఇవ్వకపోయినా మిగతా సౌకర్యాలు కల్పిస్తాము, అదే అసెంబ్లీ పక్కనే నీకు హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తామయ్యా, నేనే అక్కడ హెలిప్యాడ్ లో దిగు, లోపలికి కదా మళ్ళా ఎంతసేపు ఉండు, మళ్ళీ హెలిప్యాడ్ లెక్కి వెళ్ళిపో, నీకు సెక్యూరిటీ అంతా కల్పిస్తాము, అలాగే నీకు ఆఫీస్ కూడా ఇస్తాము లోపల అని చెప్పాలి నేను. ఆయన అలా ఉంది ఆయన పరిస్థితి. అరే నేను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేని, మీరు చెప్పినట్లు కూడా నేరుగా ప్రమాణ స్వీకార రోజు లోపలికి అలౌ చేశారు కదా. నేను ఒక ఎమ్మెల్యేని, నా నియోజక ప్రజల సమస్యలు ఉంటాయి, వాటిని ప్రస్తావించాలా. నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా నువ్వు ప్రతిపక్ష నాయకుడివే కదా, నీకు ఏమైనా వెనక సీట్ ఇస్తారా, ముందు సీటే ఇస్తారు, ముందు సీట్లోనే కూర్చోమంటారు. నేనైతే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను. సిపిఐ నుంచి సిపిఎం నుంచి ఒక్కొక్కరు గెలిచినా కూడా వాళ్ళని ముందు సీట్లలో కూర్చోబెట్టారు, అసెంబ్లీలో కూర్చొనే మాట్లాడారు. ఇండిపెండెంట్ ఎవరైనా ఒకరు గెలిచినా వాళ్ళ ముందు సీట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారు. స్పీకర్ నిన్న చాలా క్లియర్ గా చెప్పాడు, అయ్యా బాబు నువ్వు అటెండ్గా, నీకు తగిన సమయం ఇస్తా, మీ ఎమ్మెల్యేలకు కూడా ఇస్తా, నువ్వెందుకు అలా ఆలోచించుకుంటున్నావు, మేము సమయం ఇవ్వమని మేము ఇస్తామంటున్నాం కదా అని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నప్పుడు తను అభద్రతా భావం ఫీల్ అయిపోతే ఎవరేం చేయలేరు దానికి. సరే చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటే 60 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయితే స్పీకర్ కి అధికారం ఉంది తొలగించడానికి. అది ఇంకా మనం ఇప్పుడే సాధ్యం కదా, 60 రోజులు ఇప్పుడే కాదు, మళ్ళీ శీతాకాలం అయిపోవాలి, మళ్ళీ రేపు బడ్జెట్ వర్షాకాలం అయిపోవాలి, ఈ లోపు మధ్యలో ఒకసారి వచ్చి సంతకం పెడుతున్నారు కదా, బడ్జెట్ సంతకం పెట్టి వెళ్తున్నారు కదా మధ్యలో ఒకసారి వచ్చి. రాలేదే, ఆయన ఫస్ట్ వచ్చిన మళ్ళీ రాలే, సంతకం కూడా పెట్టలేదు. మధ్యలో కొంతమంది వచ్చి బుక్ అక్కడ వెనక ఉంటే అక్కడే సంతకం పెట్టి వెళ్ళారంట. ఆయన మొదటి రోజు వచ్చిందే గాని, ప్రమాణ స్వీకారం అప్పుడు వచ్చిందే గాని మళ్ళీ రాలేదు. మిగతా శాసనసభ్యులు ఏమైనా సంతకం బయట రిజిస్టర్ బయట మిగతా వారి సంగతే అక్కడ సంతకాలు పెట్టి పోయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే సంతకాలు పెట్టి లోపలనే ఉండాలా అనే దాని నియమ నిబంధనలు అంటే ఏం లేవు. రిజిస్టర్ లో సంతకం పెడితే అటెండెన్స్ కింద లెక్క 12 లెక్క తీసుకోవాలి తప్ప లోపల వచ్చి కూర్చోవాలి, 10 నిమిషాలు ఉండాలి, గంట ఉండాలి అనే దానికి ఆ నియమాలు ఏం లేవు, వాళ్ళ ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే మొన్న నేను చూసాను ఇక్కడ హైదరాబాద్ లో, ఇప్పుడు ఇక్కడ కూడా అదే సమస్య నడుస్తుంది కాబట్టి వేరే పార్టీలో చేరాము అట్లాంటి అనేది గొడవలు ఏమి నడుస్తుంటే స్పీకర్ ఏం చేసిందంటే రిజిస్టర్ పుస్తకాన్ని లోపల సెక్రటరీ తన కింద టేబుల్ పక్కన సెక్రటరీ స్టాఫ్ కూర్చుంటాడు, అక్కడ పెట్టించాడు. అక్కడ పెట్టిస్తే ఖచ్చితంగా లోపలికి రావాలా లైవ్ లో కనబడతారు, సంతకం పెడతారు. సరే ఎంతసేపు ఉంటాడా పోతాడా తర్వాత తగ్గుతాయి. స్పీకర్ ఇష్టం, అది బయటనే పెట్టాలని ఏం లేదు రిజిస్టర్, ఇప్పుడు లోపల తెచ్చి పెట్టమని అలా లోపలికి వచ్చి ఉంటాం కాబట్టి కూర్చుంటుంటారు అంతే కదా. అప్పుడు లైవ్లో కూర్చుంటాడు, బయట అయితే లైవ్లోకి రాడు, వాడు సంతకం పెడతాడు, ఎటు వెళ్ళిపోతాడు, పెట్టిపోయినా ఉంటాడు, అంటే దొంగలాగా అయిపోతుంది. కాదు సార్, వాళ్ళ నియోజకవర్గం సమస్యల గురించి వాళ్ళు మాట్లాడమని
ఈ ఇంత అందరూ ఇంత ప్రయత్నం చేయాలనా? వారికి ఉండాలి కదా, అరే వాళ్ళని బలవంతంగా అసెంబ్లీ తీసుకొచ్చి వాళ్ళకి మాట్లాడాలంటే ఏంది? అది ప్రజలు ఆలోచిస్తారు ఇవన్నీ. రేపటి రోజున ఆ 11 సీట్లు కూడా ఎవరు ఇలా చేస్తే. అరే మీరు చెప్పినట్టు కరెక్ట్. అదే మేము ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళము, నేను ప్రజలకు సమాధానం చెప్పాలి, నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం కావాలంటే వేదిక అసెంబ్లీనే, నేను అక్కడికి వెళ్ళి ప్రస్తావించాలి, సమస్యలు పరిష్కారానికి దారి దొరుకుతుంది అని భావించాలి తప్ప మేము బయట బయట తిరుగుకుంటుంటాము మా నాయకుడు వద్దన్నాడు అని. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పోకపోతే పోకపోయాడు కానీ వాళ్ళ